సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు అదాని గారి గురించి వాళ్ళు ఏదైతే స్కామ్ అని కొన్ని ఛానల్స్‌లో మనం వింటున్నాం గదా! దాని గురించి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు. అసలు ఏం జరిగింది? నేనెంత కొన్నాను? మీరెంత కొన్నారు? ఎంత భారం పడి మొత్తం క్లియర్ కట్‌గా చెప్పారు. ఓకే. చెప్పారు బానే ఉంది. వాళ్ళు కూడా క్లారిటీ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఈవెన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఇంకో పాయింట్ ఏదైతే నా మీద ఇంతలా నిందలేసారు గాబట్టి ఏదైతే ఈనాడు అండ్ ఈ 'ఆంధ్రజ్యోతి' పేపర్స్ మీద పరువు నష్టం దావా ఏస్తున్నా. ఈవెన్ 100,00,00,000 దాకా ఏస్తానన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు గదా! సో, ఇంకోటేంటంటే వాళ్ళు ఇప్పుడు ఏదైతే వాళ్ళ కూటమి ఏదైతే మీడియా ఉందో, ఆ మీడియాలో ఏమంటున్నారంటే, "మేము ఉన్నది ఉన్నది వాస్తవం ఏసాం. మీరు అవాస్తవంగా చెప్తే మేమేం చేయలేము. మేము డిఫామేషన్ కేసేస్తామని" వాళ్ళంటున్నారు. ఇప్పుడు మీరేమంటారు సార్ ఇప్పుడు దానికి? ఏమనండి సార్ డిఫర్మేషన్ ఎవరిదాడు వేసుకోమనండి ఏం నష్టం లేదు. ఓకే. ఒక్కటి మాత్రం నిజం. చంద్రబాబు నాయుడు గారు ₹5.90 పవర్ కొనడం, ₹4.64 విండ్ పవర్ కొనడం, సోలార్ పవర్ కొనడం వాస్తవం. వాస్తవం. అదే వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ₹2.49 కొనడం కూడా వాస్తవం. పాయింట్ 1. మీరు నిన్న మొన్న పేపర్లు చూస్తే దళారులు సెకీయోడిని కూడా దళారులనే మాట్లాడే స్థాయికి ఈ పేపర్లు తయారంటే ఇలా బుర్రతక్కుతనానికి నిదర్శనం. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను. మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రం నేను కాదు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మాట మర్చిపోకండి. మన మాజీ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం వెళ్ళిపోతున్నప్పుడు తెలంగాణ అంధకార బంధువులు అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంటుందని చెప్పారు కదా. అది నిజంగా చెప్పాలంటే 7,900 మెగావాట్లు మిగులు విద్యుత్ 2019 గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఈవెన్ ఎక్సెస్ పవర్ ఉండడం కూడా ఇప్పుడు కూడా దగ్గర 7,000 యూనిట్ల పైచీలక ఇది ఉన్న దగ్గర రాజశేఖర్ రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అండి అది. ఇది మీరు గమనించండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ద పర్పస్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఫర్ సోలార్ ఎనర్జీ అన్నది మనకి దేనికంటే భవిష్యత్తులో ఇంకొక 20 సంవత్సరాల పాటు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఉచిత విద్యుత్తు మొదలైంది. అక్కడి నుంచి ఇప్పుడు రైతులకి అందరికీ ఉచిత విద్యుత్ వస్తుంది కదా. ఈ సోలార్ ఎనర్జీతో తక్కువ పవర్తో కనుక మనం డబ్బులతో కొనగలిగితే హ్యాపీగా ప్రభుత్వం చేయొచ్చు అన్న లాజిక్కి ఆయన ఈల్డ్ అయ్యి కన్విన్స్ అయ్యి సోలార్ పవర్ తీసుకుంటారు. నేను మీరు కాదు సార్, నరేంద్ర మోడీ గారు జపాన్లో ఒకసారి జరిగిన దీంట్లో ఇవాళ మీరు ఒకటి దీనికన్నా ముందు ఒక విషయం నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రాసెస్లో ₹5.90 చంద్రబాబు నాయుడు గారు కొన్నారు, ₹4.24 నేను కొన్నారు. ఇది విండ్ పవర్ సోలార్ పవర్ రేట్లు చెప్పి నేను ఇది ₹2.49 కొన్నాను. దీనివల్ల 1,10 కోట్ల ఆదాయం సేవ్ అయింది రాష్ట్ర ఖజానాకి. అగ్రిగేట్న 3,600 కోట్లు చొప్పున నెలకి అని లెక్క చెప్పుకుని వచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారిది ఇదైతే ఎక్సెస్ పవర్ రేట్ ఏదైతే కొన్నారో దానివల్ల రాష్ట్ర ఖజానాకి దగ్గర 90,000 కోట్లు భారం పడబోతుంది. 80,000 కోట్లు ఎవరు చంద్రబాబు నాయుడు గారి వల్ల భారం పడుతుంది. దాన్ని నేను తగ్గించాను. కానీ ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి మాటలలో ఈ పవర్ అగ్రిమెంట్ కి చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా లంచం ఇచ్చారా అన్న మాట ఎక్కడైనా ప్రస్తావించాడా? లేదు. లాస్ట్ కూడా వీళ్ళ జర్నలిస్ట్ ఏదో అడిగితే దాన్ని కౌంటర్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత నేను ఎఫ్ఐఆర్ కాపీ పెడతా. నిన్న మొన్న పరిగమాన పేపర్లో 83వ పేరా గురించి రాశారు. నేను మీకు పంపిస్తాను, అది ఒకసారి వెనకాల డిస్ప్లే 83 బోల్డ్ చేయండి. ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని మెన్షన్ చేస్తే చాలు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈవెన్ ఎఫ్ఐఆర్ నేను కూడా అత్యంతం ఏది బ్రూక్లిన్ కోర్టులో సబ్మిట్ చేసింది, యుఎస్ బ్రూక్లిన్ కోర్టులో సబ్మిట్ చేసింది. మీరు ఏమని రాశారంటే అదాని అన్న వ్యక్తి 5 states తో పవర్ అగ్రిమెంట్స్ అయ్యాయి. ఓకే, 5 states లో పవర్ జనరేషన్ కి అగ్రిమెంట్స్ అయ్యాయి అన్నది మాత్రమే మెన్షన్ చేశారు. బట్ వాట్ ద నెగోషియేషన్స్ అన్న దగ్గర వీళ్ళు ఎంత తలాతోక లేని వాళ్ళు అంటారండి. నేను ఇప్పుడు కంటిన్యూషన్ తీసుకొస్తున్నాను. నరేంద్ర మోడీ గారు 2014-15లో జపాన్ పర్యటనలో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బొగ్గు ఉత్పత్తి చేసే లేదంటే దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎక్కువ. ఇప్పుడు ఢిల్లీ చూడండి ఎంత కాలుష్యంతో వస్తున్నాం. దీని బదులు మన సోలార్ ఎనర్జీ అనేది బెస్ట్ అన్న ఆప్షన్ ఎక్స్ప్లోర్ అయింది వరల్డ్ వైడ్ గా. అప్పుడు విదేశీ ఒప్పందాలతో సైతం దగ్గర 134 అగ్రిమెంట్లు సోలార్కి, 35 సోలార్కి, 134 విండ్ పవర్కి అగ్రిమెంట్స్ అయ్యాయి. ఇది చంద్రబాబు గారి ఆయనలో. కానీ ఎప్పుడైతే సబ్సిడైజ్డ్ రేట్లు వచ్చాయో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రద్దు చేశాడు. 249గా దొరుకుతున్నప్పుడు ₹5.90 మనం ఎందుకు కొనాలి? ఇప్పుడు ప్రభుత్వ కస్టోడియన్ అంటే ఎవరండి? పెద్ద మనిషి ఆయన. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉండి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉండి స్టేట్ ప్రావిజన్స్ ప్రొటెక్ట్ చేయాలి కదా, రెవెన్యూ సోర్సెస్ ని. ₹10 అనవసరంగా ఖర్చు పెట్టేస్తున్నాం అని చెప్పిన దగ్గర ₹10 తగ్గిస్తే మంచిదే కదా. అవును, ఆ ప్రాతిపదికన అతను చేశాడు. ఇక్కడ ఈ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటేనండి, మీకు చిన్న విషయం చెప్తాను. అందరికన్నా ₹2.61 ఎంతకో అందరికీ ఇస్తూ కూడా మన ఒక్కరికే ₹2.49 ఇచ్చారు 5 స్టేట్లో మీరు చూడాలంటే. ఎందుకు? మన దగ్గర ఎక్సెస్ పవర్ ఉంది.
మనం కొన్ని చోట్ల దాస్తూ ఉంటాం సంవత్సరంలో, ఇది చాలా తక్కువ రేటు దొరుకుతుందిరా అమెజాన్ లో నాట్లో, తర్వాత అవును. మనకి ఎప్పటికైనా పనికొస్తుంది 3 నెలల తర్వాత అని చెప్పి కొనడం వేరు సేవ్ చేసుకొని ఉంచుతాం. కదా. అలా మనకి ఒక ఆపర్చునిటీ సెకీ మనకి ఇచ్చింది. ఎందుకు? మిగులు విద్యుత్ ఉంది కాబట్టి. మన దగ్గర వాటర్ రిసోర్స్ తో జనరేట్ చేసి పవర్ చాలా ఎక్కువ. అవును. వర్షాలు గట్టి పడ్డాయి అనుకోండి సార్, సాగర్ డ్యాము ఎక్కడ పడితే అక్కడ పవర్ జనరేషన్స్ ఉంటాయి కదా. అందులో రేపు పొద్దున పోలవరం కంప్లీట్ అయితే మనకి ఇంకా ఎక్సెస్ పవర్ ఉంటుంది. సో ఇట్లాంటి స్టేట్ కి సోలార్ ఎనర్జీ త్రూగా ఒక లాంగెస్ట్ విజనరీ లీడర్ కింద చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకునే దగ్గర విజనరీ లీడర్ కింద జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఎక్స్ప్లోర్ అయ్యాడు. లేదా 25 years ఏ గవర్నమెంట్ రాని, నేను ఉండండి, లేకపోతే చంద్రబాబు గారు రాని, ఇంకోసారి ఇంకోళ్ళు ఎవరైనా రానివ్వండి, బట్ ఈ 25 years పాటు రైతులకి ఫ్రీ విద్యుత్కి ఎక్కడ అప్రాన్షన్స్ ఉండవు కదా. ఉండదు. ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే మీరు అందులో గమనించవలసిన విషయం ఏంటంటే ద ల్యాండ్ మార్క్స్ విచ్ వాజ్ సెట్ బై జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చరిత్రలో వాళ్ళు చేసిన పనులు ప్రతిదీ చిరస్మరణీయంగా గుర్తుంచుకునేలా ఉంటున్నాయి. చంద్రబాబు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు చేయడానికి వచ్చిన ఏం చేశారన్న దగ్గర ఎక్కడికక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ లో ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అవన్నీ ఫిల్ ఇన్ ద బ్లాంక్సే. బట్ ఇక్కడైతే ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్ టక్ 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 అని రాజశేఖర రెడ్డి గారు చెప్పొచ్చు. ఇక నవరత్నాల పథకాల త్రూగా చరిత్రలో ఆలే చెప్తున్నారు. రుషికొండ భవనాలు 50 ఏళ్ళ పడి చెప్పుకుంటారు కదా, ఏం భవనాలు కట్టారు అని. అవును. అలాగే ఈ 25 years పాటు ఫ్రీ పవర్ రాజశేఖర రెడ్డి గారు అన్నదానికి తండ్రికి తాకి తనయుడరా, తండ్రి ఆశయాన్ని సాధించాడరా అని చెప్పడం ఇలా అయిపోయింది. ఇక్కడ దీంట్లో పేరు ఎవరికి వస్తుంది? ఇప్పుడు అదే పని ఇప్పుడు పవర్ అగ్రిమెంట్స్ ఏదైతే 134 వెండి పవర్వి 30 ఏదైతే ఈయన క్యాన్సిల్ చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి, మరి తక్కువ రేటు సెకీతో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయొచ్చు కదా, ఎందుకు చేయరు? మళ్ళీ పేపర్లో మాత్రం భలే రాస్తారు ఏమని, ₹90 గుజరాత్ వాళ్ళకి పవర్ దొరుకుతుంటే, అంటే ఎటకారం అన్నమాట. నీ ఎటకారం తాగలయ్యా, సింపుల్ గా చెప్పొచ్చు. గుజరాత్ లో పవర్ది, రాజస్థాన్ లో పవర్ ఏంటంటే సోలార్ ప్యానల్స్ పెట్టుకోవడం, డెజర్ట్ ప్లేసెస్ కదా సార్, హ్యాపీగా సోలార్ పవర్ రేసెస్ కూడా ఎక్కువ ఉంటే మంచి సోలార్ పవర్ వస్తుంది. అక్కడ వచ్చింది మీకు చెప్తున్నాను. సదరన్ గుజరాత్, వెస్ట్రన్ గుజరాత్, ఈస్టర్న్ గుజరాత్, అలా 4 గుజరాత్ ప్రావిన్సెస్ లోనూ ఇదే గుజరాత్ పవర్ ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు. స్టేట్ డిస్క్రిప్షన్స్ అంటే ఈ తెంగర వాళ్ళకి అర్థం అవ్వాలి. సెకీ అగ్రిమెంట్ ఏంటి తెలుసండి, ఐఎల్టీఎస్ ఛార్జెస్ అని ఉంటాయి. అంటే ట్రాన్స్పోర్టేషన్, ఇప్పుడు మీరు పవర్ జనరేట్ చేస్తారు కదా సోలార్ పవర్ ప్యానల్, అది నియరెస్ట్ గ్రిడ్ కి అటాచ్ చేస్తారు. అక్కడి నుంచి వాడు సప్లై వాడు ఏదైనా చేసుకుంటారు, అది దాన్ని ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అంటారు. ఇప్పుడు ఉదాహరణకి మా ఇంట్లో కూడా సోలార్ ప్యానల్ ఉంది పైన. సోలార్ ప్యానల్ది మాకు నియరెస్ట్ బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న పవర్ స్టేషన్కి వెళ్ళిపోతుంది. వాడు మాకు మంత్లీ బిల్ తగ్గించిస్తాడు కానీ మాకేం డబ్బులు ఇవ్వడు. ఇప్పుడు మా గతంలో సోలార్ ప్యానల్ పెట్టినప్పుడు 18,000 20,000 బిల్ వచ్చిందండి. అది ఇప్పుడు డౌన్ సైజ్ 1,450 1,600 వస్తుంది. అవును, నీకు అర్థమవుతుందా? సో ఇట్లాగా గుజరాత్ పవర్ ని కూడా వాడు ఏం చేశాడంటే ఐఎల్టీఎస్ ఛార్జెస్ కూడా అలాగే ఇప్పుడు నెత్తి వాస్తుంది ₹4.80 పడుతుంది. ఐఎల్టీఎస్ ₹190, ఇది కూడా ₹199, ₹1.99, మొత్తం తీసుకెళ్తే ₹4.80 అవుతుంది దానికి. కానీ ఆంధ్రప్రదేశ్కి 2.49 విత్ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చారు. ఐఎల్టీఎస్ ఛార్జెస్ వైవర్ ఆఫ్ సెకే ఇచ్చింది. దాంట్లో ఎందుకు ఇచ్చిందంటే బికాస్ దే నోస్ ప్రిటీ వెల్. ఎస్, మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంలో సోలార్ పవర్, ఇప్పుడు మీకు కొత్తగా ఒక ఇది ఇవ్వాలనుకోండి, ఉదాహరణకి మీరు రోజు స్కూల్కి వెళ్ళాలని మారం చేస్తుంటే చిన్నప్పుడు అమ్మ ఒక చాక్లెట్ ఇచ్చి స్కూల్కి వెళ్తే చాక్లెట్ ఇస్తాను, నువ్వు రేపు వెళ్తే 2 ఇస్తాను, ఇలాంటివి మనకి ఇస్తారు కదా, ఇన్సెంటివ్స్ అంటారు. అట్లా ఇన్సెంటివ్స్. అవును, ఇన్సెంటివ్స్ ఎప్పుడైతే మనకు ఉంటాయో తక్కువ రేటుకి, ఇప్పుడు అప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ లో చంద్రబాబు గారు ఆ రేటుకి కొన్న, ఆయన చేతిలో లేదు అది. ఇప్పుడు ఆ మాటకు వస్తే ఈ తెంగరోళ్ళని ఎందుకు అంటున్నానంటే అదానితో ఒప్పందం చేసేసుకున్నాను గాబరా పడిపోయి బదులు చండూరు పవర్ సరస్వతి ప్రాజెక్ట్స్ ఆయన సొంతమే కదా, మరి దాంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎందుకు అక్కడ ఒప్పందం చేసుకోలేదు? అయినా మీ లాజిక్ మిస్ అవుతున్నారు చాలా మంది. ఇది జరగదు. ఎందుకంటే గుజరాత్ పవర్ జనరేషన్ చేసి కూడా గుజరాత్ ఎవడ పడతాడు తీసుకెళ్లి ఇవ్వడానికి లేదు, వాళ్ళు కూడా సెకీ త్రూగా రీరౌట్ అవ్వాలి. అవును, ఇప్పుడు సోలార్ దీనికి సెకీ, విండ్ పవర్ కి దీనికి కలిపి సెకీ అని చెప్పి పెట్టారు. ఈ ఎనర్జీస్ ని ప్రొటెక్ట్ చేసే పవర్ జనరేషన్స్ వాటికి కేంద్ర ప్రభుత్వ అధీన సంస్థలతోనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అండ్ సెకీతో అగ్రిమెంట్ చేయాలి. ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ లో హర్షద్ మేధాలు అటు మొత్తం ఎత్తేసాడండి, జ్ఞాపకం ఉందా మీకు? అవును, అప్పుడు సెబీని తీసుకొచ్చారు. ఏది రెగ్యులేటరీ అథారిటీ, అది పిచ్చి పనులు ఎక్కడ జరగకుండా వాటిని నియంత్రించండి, ప్రాపర్ గా జరిగేలా చూడండి. అప్పటి నుంచి జరుగుతున్నాయా? జరగట్లా. అందుకే ఇప్పుడు మనకి సెకీ ఉంది ఇక్కడ. అలా ప్రతి దానికి కేంద్ర ప్రభుత్వం సెబీ అనేది స్టాక్ మార్కెట్ ఎలా చేసింది, ఇలా పవర్ సంబంధించినట్లు సెకీ చేసింది. సెకీ త్రూగా ఏదైనా అగ్రిమెంట్ అవ్వాలా. అంచేత లేని దానికి వీళ్ళు డబ్బులు బాగా కొట్టి ఇప్పుడు ఈ నవంబర్ నెల అయిపోయింది కదా, అదానితో ఏడ్చుకొని చచ్చారు. ఇప్పుడు బియ్యం మొదలెట్టారు. ఇప్పుడు
ఈ నెలంతా బియ్యంతో లాగుతారు. నెక్స్ట్ మంత్ ఇంకోటి వస్తుంది. ఆ నెక్స్ట్ మంత్ తర్వాత చూద్దాం. ముందు ఇప్పుడైతే బియ్యం మొదలైంది, బియ్యంతో పోట్లాట ఆడుకుంటారు ఇప్పుడు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.